వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, గురువులను స్మరించుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని చూపిన గురువులను ఎప్పటికీ మరవరాదని సీనియర్ న్యాయవాది ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షులు జయరాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్ నాగప్ప వీధిలో ఉంటున్న సీనియర్ న్యాయవాది వెంకోబారావు తన న్యాయవాది వృత్తిని చూపి 40 ఏళ్లుగా న్యాయవాది వృత్తిలోనే కొనసాగడం సీనియర్ న్యాయవాది వెంకోబారావు చూపిన మార్గమేనని జయరాజ్ చెప్పారు. గురువులను మరవద్దు, గురువుల సేవ గుర్తిద్దామంటూ మర్యాదపూర్వకంగా న్యాయవాది వెంకోబారావును కలిసి శాల్వ కప్పి చిరు కానుకలను సీనియర్ న్యాయవాది జయరాజ్ కుటుంబ సభ్యులు అందజేశారు. చూడండి సార్. ఆల్రెడీ ఇద్దరు ఉండ్రి ఇంకా 4 నెలలు ఏడాది శివరాం కూడా ఉండాలి. ఊకే వస్తుంటే పోతుంటే సార్ శివరాం సార్ 4 నెలల తర్వాత కూర్చోని మామూలుగా లేచిపోయిన లేచేవాడిని కాదు, ఏదో బుక్ ఏదో చదువుకుంటాను. కూర్చున్నాక కాదు నీ గురించి ఏమో చెప్పి యూనివర్సిటీలో అట్లా చేసినామంట, ఇట్లా ఇవన్నీ చేసినామంట, ఇంత కామన్గానేమో అంటే ఐఎమ్ టెస్టింగ్ మై పేషెన్స్ సార్. అలానే వచ్చినాను. లేకపోతే అనే చెప్పారు నీ గురించి అంటే లేదు సార్ నేను వచ్చినానంటే సరేనే. వెంకటేశ్వరరావు అని టైపిస్టు ఎట్లాడుతుంటే మరుసటి రోజు కూర్చోబెట్టుకున్నారా. మరుసటి రోజు వచ్చినప్పుడు ఏమనేది నోటీస్ రాస్తావా ఎందుకు సార్ చెప్తలేండి డిక్టేషన్ వెంకటేశ్వరరావు చెప్పిన తర్వాత చాలా సంతోషపడి మరుసటి రోజు నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు రవీంద్ర సింగ్ సివిల్ మన రవీంద్ర సింగ్ సివిల్ తర్వాత మనడు సుబ్రహ్మణ్యం నువ్వు ఓపీలు చూసుకో, ఈ క్రిమినల్ కేసులన్నీ నా ఇంట ఇంకా ఉంటారు. సో దట్లా ఇంకొకటి చెప్తాను. The matter was pending between me and Mr. Jangam Reddy. I asked Mr. Jayaraj to argue as against Mr. Jangam Reddy and he won it. ఇంకొకటి చెప్తాను. నో టెన్షన్. బలరాం రెడ్డి అని బనగానపల్లి అడ్వకేట్, శివరాం అడ్వకేట్, ఆయన కొన్ని ఓపీలు ఇచ్చింది. ఆ ఓపీలో డబ్బులకు బ్యాంకు పోయినాక ఇది సారది ఇచ్చి ఇది నువ్వు పెట్టుకో, ఇది అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ ఆఫీస్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ద ప్రొఫెషన్. మరి నేను అక్కడ సపరేట్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మళ్ళీ ఇది కూడా అటెండ్ అయినా. అది కమిట్మెంట్ టు ది ప్రొఫెషన్, commitment to the profession, commitment to the mother, commitment to the father, commitment to the master, guru, and commitment to the God. God is placed in 4th place, not in 1st place. That we must remember. And ఇది ఒకటి ప్రొఫెషన్ మనం ఒక రోజు పెట్టి 2 రోజులు వేరాజుగా పైకి రావాలా. ఆ మాదిరే సీనియర్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకోలేక పెండింగ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాసేన యూత్ ఆధ్వర్యంలో జయంతి రోజు పునుగోటి కృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పునుగోటి కృష్ణారావు మాట్లాడారు. రాయమల్లు సైదల సాయిలు కోస్కి అంజయ్య సైదల దుర్గయ్య మనము ఖచ్చితంగా ఇస్తాము. దయచేసి అన్నట్టుగా భావించి ఎవరన్నా దయచేసి గారి కుటుంబ సభ్యులు పోచయ్య కుటుంబ సభ్యులు భువనగిరి దుమాల ప్రజాసేన యూత్ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాలి. ప్లీజ్ తొందరరండి. కోనాపూర్ పోతుంటే మంచి చౌరస్తాలో ఉన్న విగ్రహం ఈ విగ్రహం ఎప్పుడెప్పుడు ఆవిష్కరిస్తా అని ఎదురు చూస్తున్నాం. ఇటు దూరంపేట పోయినా కోనాపూర్ వచ్చిన ఎప్పుడు చూసుకోవడం దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. నేటి ఈ రోజు వాస్తవంగా అంబేద్కర్ గారి జయంతి రోజు విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కోనాపూర్ నుంచి బయటికి వచ్చేటప్పుడైనా బయట నుంచి పని నిమిత్తం పోయి తిరిగి కోనాపూర్ గ్రామం చేరుకోవాలన్నా మీ అందరూ కూడా ఒక విగ్రహాన్ని ఒకసారి చూసినప్పుడు వారి రాజ్యాంగ నిర్మాత వారు రచించిన రాజ్యాంగం ప్రకారము ఈరోజు మాకు విద్యను అభ్యసిస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, రాజకీయంగా ఈరోజు నేను ఎన్నిక కాబడుతున్నాను ఒక్కటే మీ మనసులో మెదలాలి. ఈరోజు కుల మతాలకు అతీతంగా వారి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాజకీయంగా సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు కూడా మనకు పదవులు అనుభవిస్తున్నాం. అలాగే కాలేజీలలో సీట్లు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు మనకు రిజర్వేషన్ల క్రమం వస్తున్నాయి. కాబట్టి మనం అందరము కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషి కూడా అంబేద్కర్ ఒక దేవుని లెక్క భావించి వారు రాసిన రాజ్యాంగం ప్రకారము వారి ఆశయాలను మనం అందరము కొనసాగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుచు నాకు ఈ కార్యక్రమం ఆహ్వానించిన మరియు ఇంత మంచిగా ఆలోచించేందుకు నేను కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. కర్నూలు జిల్లా ముఖ్య అధికారి ఉంటున్న కలెక్టర్ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని, వాటి నివారణకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి సి బాక్సు ప్రారంభించారు. అయినా కొంతమంది అధికారులలో మార్పు రాక మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే ఆ వేధింపులు బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడిన మీడియాకు తెలియడంతో కథనాలు ప్రసారం చేశాయి. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ సిబ్బంది మహిళా ఉద్యోగుల నాయకురాలు మేల్కొడుతూ వారు చేయాల్సిన బాధ్యతలను చేసేలా వారి మనసులో మాటలను శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల సిబ్బంది ముందుకు తీసుకువెళ్లారు. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల వరుస కథనాలతో వేధింపులకు పాల్పడ్డ ఓ అధికారి సస్పెన్స్ కు గురయ్యారు. ఇప్పుడు మాట్లాడడానికి మేడం వాళ్ళు అడుస్తారన్న 3 గంటలకైతే నిర్మలమ్మ మేడం కలెక్టర్ పంపులకు చూడండి. ఇప్పుడు ఇక్కడ పక్కకి రండి, ఏముంది అక్కడికి వచ్చి మాట్లాడండి. ఏముంది ఒక 2 నిమిషాలే అవతల పక్క పంపండి. ఇట్లా
ప్రేయర్ సాంగ్ కి రెడీ చేయి. ప్రేయర్ సాంగ్ సునంద ఉండే కదా, ప్రేయర్ సాంగ్. దేశవ్యాప్తంగా నెలకొన్న పుణ్యక్షేత్రాలలో ఒక ప్రత్యేకమైన దైవక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు వరంగల్ చారిత్రాత్మక దేవాలయమైన భద్రకాళి దేవాలయం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేవాలయ ప్రాంగణంలో మాడవీధుల నిర్మాణం, దేవాలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదట 30 కోట్ల రూపాయలను కేటాయించింది. స్పెషల్ డెవలప్మెంట్ నుంచి 20 కోట్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నుంచి 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి మాడవీధుల నిర్మాణాలతో పాటు భక్తుల్ని ఆకర్షించేలా ఆలయ పరిసర ప్రాంతాన్ని తీర్చిదిద్దే విధంగా పనులు ప్రారంభించింది. పాత బస్టాండ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. అటువంటి విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా వర్స్టైల్గా ఉంటాయి. సో ఎకనామిక్స్లో పిహెచ్డి, సో అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సో ఇలా అన్ని రంగాల్లో ఆయన సాధించింది ఏది లేదు, అన్ని సాధించారు ఆయన. సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది. సో డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటికి కూడా ఆయన తలుచుకుంటూనే ఉంటాం. సో ఆయన ఆశయాలకి మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్యమానే శరీరం ఆత్మజ్ఞాన సాక్షాత్కారం కర్మఫలాల తిరువరం మరణం మరో ప్రయాణపు తొలిపదం పవిత్ర గోదావరి తీరం కర్మ వలయాల విముక్తి ద్వారం పరమశివుని ఆస్థానం ఇదే మహాప్రస్థానం సువిశాల స్మృతివనం ప్రకృతిలో ఆకర్షణం కేవలం దేహానికే మరణం ఇదే మహాప్రస్థానం లయకారుడు కరాల నృత్యం శివుని శ్వాసలో కలుగుతున్న సత్యం సౌరకాంతిగా వెలుగు నిత్యం ఇదే మహాప్రస్థానం పార్థివ దేహ ప్రయాణము పంచభూతాలలో విలీనము పరమశివమే శ్మశానము ఇదే మహాప్రస్థానం పేద పెద్ద అంతా సమం
ప్రతి వ్యక్తికి అంతిమ గమ్యం. అంత్యక్రియలకు ఆలము ఇదే మహాప్రస్థానం. చితిమంటలో కాలే దేహం, బూడిదలో పోవు మనసులో అహం. మోక్షానిదే మోక్షస్థానం ఇదే మహాప్రస్థానం. శాశ్వత కుమారుగా నిలిచే స్థలం, సద్గతి పథంలో నూతన శకం. మానవత్వ మహాదేవం, మంచిర్యాల జన సమోదనం. దుఃఖ సాగర హృదయాలకు ప్రేమ సాగరుడి సాంతన ఇదే మహాప్రస్థానం, ఇదే మహాప్రస్థానం. మహాసేవా కార్యక్రమంలో మమ్మలను భాగ్యస్వామ్యం చేసిన శతకోటి వందనాలతో మహాప్రస్థానం సేవా కమిటీ మంగళాల సుబ్రహ్మణ్య గారు, ప్రేమరాజ అగర్వాల్ గారు, సింగతుర్మి గారు, శ్రీధర్ అప్పాల గారు, వెంకటరమణ గారు, శరత్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, పవన్ కుమార్ గారు, రమేష్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ. ఏవైతే ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ నాకు నమ్మకం ఉంది. ఇన్కమ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి చోటు తప్పుతుంది, అవార్డు కూడా వస్తుంది. ఒకసారి వస్తే కంట్రీ నుంచి కానీ బయట కంట్రీ చాలా రకంగా డొనేషన్ వచ్చాయి. దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయాలి. రెండోది, దేశంలో ఎక్కడ లేని విధంగా టోటల్ కిలోమీటర్ మొట్టమొదటిది, దేశంలోనే మొట్టమొదటి. ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనది, కోటీశ్వర్లు అయినా కూడా రోజు కూలి చేసేవారైనా ఇద్దరు పక్క క్రిమేషన్ జరిగే ఏర్పాటు చేయడం. ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఎలక్ట్రిక్ కూడా ఇంకొక 2 నెలలు దీని ద్వారా 10 మంది సిటీ టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు మనిషికి 340 మంది వచ్చినప్పుడు ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమం. తర్వాత బీద వాళ్ళు ₹1 ఛార్జ్ చేయాలి. కట్టెలతో సహా పూజ సామాగ్రి, పూజ అయ్యగారు అవసరమైన సమకూర్చుకోవాలి. ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే ఈరోజు ఎట్లయితుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్నే ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇది రాష్ట్రానికి దేశానికి ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు దీని గురించి మా దగ్గర అలాగే ఇప్పుడు చాలామంది ఆ కార్యక్రమాలు కాబట్టి ఈ రకంగా మంత్రాల ప్రజలు చిరకాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని శ్రీ సాయి గురుదత్త పాలిక్లినిక్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలను డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడని అన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని, అందువల్ల గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారని అన్నారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుడిని గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా
కొనసాగించాడంటే రోజుకు 18 గంటలు ఆయన చదివేవాడు. ఆయన ఎమినెంట్ జూరిస్టు, ఎమినెంట్ ఎకానమిస్టు, సోషల్ రిఫార్మరు, పొలిటికల్ లీడరు. ఒక్కటి కాదు, దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి, రిజర్వేషన్. ఈరోజు చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది. ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైం పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్స్ దళిత కులాలకు అంతో ఇంతో కొంతో న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయన చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము. ఈరోజు సావరెనిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే. సో ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ నిజంగా ఇప్పటికీ నిరుపేద ఏకంలోనే ఇంకా ఉన్న ఈ నిరుపేద దళిత మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం వృతాభక్తిగా చేపట్టడము నా డ్యూటీ అనుకొని చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.